నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్, మనం చూసుకుంటే గోరంట్ల మాధవ్ తను చేస్తున్నటువంటి ఒక తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలిసి పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత అంతర్గత యుద్ధం మొదలవబోతుంది అని చెప్పి హెచ్చరించడాన్ని ఎలా చూడాలంటారు? అదే విధంగా ఏదన్ ఏదైతే మనకు చూసుకుంటే జగన్ కావచ్చు, జగన్‌కి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎవరెవరైతే ఇప్పుడు కేసులు పెడుతున్నారో సప్త సముద్రాలు దాటినా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ గుడ్డలోడు తీసి సమాజం ముందు నిలబెడతామని చెప్పేసి అనడం కావచ్చు. ఇలాంటి పదాలన్నీ కూడా మనం వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఏపీ ప్రజలందరికీ కూడా ఒక చిన్న అనుమానం అయితే వచ్చింది సార్. ఎందుకంటే గోరంట్ల మాధవ్ అనడం అనే విషయం ఏదైతే ఉందో అంతర్గత యుద్ధం అని చెప్పేసి. అదే విధంగా వైఎస్ జగన్ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనడం కావచ్చు. ఈ 2 రాజద్రోహం కింద రావా? ఇవి 2 వింటుంటే ఖచ్చితంగా ఏదో కుట్ర జరగబోతుంది ఏపీలో అని అనిపిస్తుందంటే ఏమంటారు? రాజద్రోహం అనకూడదు కానీ రాజ్యాంగ ద్రోహంగా చూడాలి, జనద్రోహంగా చూడాలి, ప్రజాద్రోహం అన్నమాట. ఇది ఏంటంటే ఇప్పుడు నిన్న గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ యొక్క ఈ 9 నెలల్లో చేస్తున్నటువంటి కుట్రల పైన కూడా నిన్న టీడీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా అలర్ట్ చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్రలనే నమ్ముకున్నాడు. వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి ఆ గులకరాయి ఆ కేసు దాకా, అంతకుముందు 2014లో కూడా ఈ రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణం అని అప్పట్లో దుష్ప్రచారం చేయటం, ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తానంటే అప్పట్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వద్దులేండి ఇక్కడంతా మీ మీద వ్యతిరేకంగా ఉందని అప్పట్లో చెప్పారని ఎరపనేని శ్రీనివాసరావు ఒక్కడే ధైర్యంగా నిలబడ్డాడు. ఆ రోజు మొత్తం నీరాజనం పలికారు నా పర్యటనలో. అదే 2014లో తెలుగుదేశం విక్టరీ కారణమైంది, ఘన విజయం సాధించింది అంటూ ఎక్కడ కుట్ర జరుగుతుందో ఆ కుట్రని ముందే ఇంటెలిజెన్స్ అప్రమత్తంగా చూడాలి, చెయ్యాలి. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రలకి పేటెంట్ అనేది అందరికి తెలిసిన విషయమే, ఇది కొత్త విషయమేమి కాదు. ఎక్కడో కాక ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నటువంటి నేపథ్యంలో తల్లిపైనే కుట్రలు, చెల్లెళ్లపైనే కుట్రలు, అధికారం కోసం గడ్డైనా గరుస్తారు అనేది ఇవాళ ఈ పరాజయానికి ప్రధాన కారణం అదే కదా. నిన్న కూడా చూసాం, తల్లి విజయమ్మ NCLT-లో మళ్ళా వేసింది. ఏది తన కొడుకు, తన కోడలు తనను ఏ విధంగా ఆవేదనకు గురి చేస్తున్నారు, ఆ ఆస్తులు సరస్వతి షేర్లు అవి మొత్తం విజయమ్మకు సంబంధించినటువంటి షేర్లు అయితే వాటిని మళ్ళా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసేసి తల్లికి ఇచ్చిన షేర్లు కూడా మళ్ళా రద్దు చేసేసి నా షేర్లు నాకు కావాలని జగన్మోహన్ రెడ్డి, భారతి, ఆ క్లాసిక్ రియాలిటీ అలా కేసులు తన పైన వేశారో విజయమ్మ ఆవేదనే మనకు కనపడతాను. అంటే ఇక్కడ బాబాయ్ మీద కుట్ర, తల్లి మీద కుట్ర, చెల్లి మీద కుట్ర. ఎవరన్నా చూసా ఏ నాయకుడైనా ఇట్లా కుటుంబంలోనే కుట్రలు చేసే నాయకుడిని మొదటిసారి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈ రాష్ట్రం చూసింది. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏది అటు హోంశాఖ మంత్రిగా అనిత గాని, డీజీపీ గాని, ఇంటెలిజెన్స్ శాఖే కాదు అసలు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఈ కూటమి ఎమ్మెల్యేలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎప్పుడు ఏ ఉపద్రవం ఎలా వచ్చి పడుతుందో చెప్పలేం. మనం చూసాం, ఏది ప్రకాశం బ్యారేజీని లాంచీలతో గుద్దిచ్చే కుట్ర ఏదో జరిగిందని. ఆ లాంచీలకి బులుగు రంగులు వేసి ఉంచటం, అదేంటి గతంలో ఉద్దండరాయ పాలెం వైపు ఉన్నటువంటి ఆ బోట్లు తీసుకొచ్చి ఇటువైపు కట్టడం. అసలు ప్రకాశం బ్యారేజీకి వెళ్ళి అక్కడ నీకు దగ్గర 54, 55, 56 3 గేట్లని గుద్దుకోవటం, అది అసలు ఆ గడ్డర్ పడిపోవటం మనం చూసిన పరిస్థితుల్లో అప్పట్లో అదొక పెద్ద కుట్ర అన్నారు. అంటే ఇప్పుడు ఈ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఏది అంతర్యుద్ధం వస్తుంది అంటే ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎవరిని రెచ్చగొట్టబోతున్నారు, ఎక్కడ చిచ్చు పెట్టబోతున్నారు, ఏ వర్గం వీళ్ళ యొక్క దీనికి బలి కాబోతోంది అంటే తెలియదు కదా. ఇతను తాడేపల్లి ప్యాలెస్ లో ఉండట్లేదు,
అటు బెంగళూరు యలహంక వెళ్ళిపోతున్నాడు. బెంగళూరు యలహంక ఉండి ఈ కుట్రలన్నిటికీ అక్కడ మరి వేస్తున్నారా స్కెచ్లు? అవును అవును. అంటే జగన్మోహన్ రెడ్డి కదలికలపైనే కాదు, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, అతని వెంట ఉన్నటువంటి ఆ డర్టీ డజన్, వాళ్ళందరి యొక్క ఆ కదలికల పైన నిఘా వేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ పైన ఉందన్నమాట. అవును అవును. పెద్ద కుట్ర ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఒకసారి అతలాకుతలం చేసే బదులు దాన్ని ముందే అడ్డుకుని ఆ కుట్రను గనక భగ్నం చేసినట్లయితే రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, జనాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అనమాట. ఇప్పుడు ఒక ఇదే కాదు, వీళ్ళల్లో ఒక భయం వచ్చింది. ఏది జగన్మోహన్ రెడ్డిలో కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అప్పట్లో పనిచేసినటువంటి మంత్రుల్లో కావచ్చు, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కూడా. నిన్న కూడా మనం చూసాం, ఏది వంశీ నాకు బ్యారక్ మార్చమని అడుగుతున్నాడు. అవును అవును. జనరల్ గా ఎవరైనా ఏమని అడుగుతారంటే, ఇట్లా అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఉన్నటువంటి లీడర్స్, పొలిటీషియన్స్ ఏమడుగుతారంటే, మాకు విడిగా ఒక సెల్ ఇవ్వండి అని అడుగుతారు. అవును. అంటే వేరే వాళ్ళని నా సెల్లో పెట్టద్దు అని అడుగుతారు. అవును. అంటే సెల్ మేట్స్ గా ఇంకెవరన్నా వచ్చినట్టయితే రౌడీలో లేకపోతే పిక్ పాకెటర్స్, లేదు వాళ్ళు ఏదైనా మళ్ళీ నేను నిద్రపోయినప్పుడు నన్ను చంపుతారనే భయం ఉంటుంది కాబట్టి నా ఒక్కడికే వేరే సెల్ కేటాయించండి అని కోరటం మనం చూసాం. కానీ ఇప్పుడు వంశీ ఏం కోరుతున్నాడు, నా సెల్లో ఇంకెవరినన్నా పెట్టండి అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుందా? నువ్వు చక్కగా నీ సెల్లో నువ్వు ఒక్కడే ఉండకుండా నీకు ఇవ్వాల్సిన సదుపాయాలు ఇచ్చారు. ఏది దిమ్మ, నీకు నడుము నొప్పి అంటే అక్కడ పడుకోవటానికి మంచం కావాలన్నావు, లేకపోతే వెస్ట్రన్ టాయిలెట్ అడిగావు, మార్చారు సెల్. సెల్ మార్చిన తర్వాత కూడా నాకు ఇప్పుడు బ్యారక్ మార్చమంటే, అంటే వీళ్ళల్లో ఎంత భయపడుతున్నారు అనేది అక్కడే కనపడుతుంది అనమాట. అంటే భయం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇతరులను భయపెడితే నువ్వు భయపడతావు. 5 ఏళ్లు వీళ్ళు జనాన్ని భయపెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే భయపడుతున్నాడు. ఆయన పక్కన ఉన్నటువంటి అవన్నీ మాగదులంతా భయపడుతున్నారు. ఎప్పుడైతే భయం వీళ్ళని ఆవరించిందో ఇంకా వీళ్ళు నాయకత్వ లక్షణాలని కోల్పోయినట్టు. ఇక వీళ్ళు నాయకులుగా అన్ఫిట్ అనమాట. ఈ భయంతో ఇంకెన్ని కుట్రలైనా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఉనికి కోసం, ఏది వాళ్ళ పార్టీ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ లాభాల కోసం. ఇప్పుడు మేనీటర్ ఉంది, ఏంటి, రక్తం రుచి మరిగిన పులి. ఒకసారి రక్తం రుచి మరిగిందంటే నీకు ఇంకా అది జనావాసాల మీద కొంచెం పడుతుంది, అబాల నోట గరుస్తుంది, మళ్ళీ అడవిలోకి పారిపోతుంది అనమాట. అంటే వీళ్ళంతా కూడా ఇప్పుడు మేనీటర్స్ గా మారారు, అంతే కదా. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం ఇంత మందిని బాధితుల్ని గురి చేశారంటే డాక్టర్ సుధాకర్, చంద్రయ్య యాదవ్, అచ్చన్న, డాక్టర్ అచ్చన్న, ఆ తర్వాత అబ్దుల్ సలాం, ఎంత మంది బాధితులు అనమాట. ఓం ప్రకాష్, కిరణ్. అరే ఏ వర్గాన్ని, ఏ వ్యక్తిని వీళ్ళు వదిలిపెట్టకుండా ప్రతి కుటుంబాన్ని, అటు భూముల కబ్జా, ఇటు గనుల కబ్జా, అవినీతికి అలవాటు పడినటువంటి వీళ్ళు ఖాళీగా ఉండరు అనమాట. అంటే మ్యాన్ ఈటర్స్ అంటే ఇక్కడ ఈ అవినీతికి వీళ్ళు అలవాటు పడ్డారు. ఈ తిండికి రుచి మరిగినటువంటి వాళ్ళు మళ్ళా అధికారం కోసం పాకులాడతారు, మళ్ళా జాతి సంపద దోచుకోవటానికి పొంచి ఉన్నారు అనమాట. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, పోలీసులదే కాదు, ప్రజలది కూడా. ఏది, నీ ప్రాంతంలో ఏం జరుగుతోంది, నీ వార్డులో ఏం జరుగుతోంది, నీ ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతోంది, నీ దగ్గరలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ కుట్రలకు పాల్పడుతున్నాడు, కొత్త కుట్రలకు ఏం తెరదీస్తున్నారు, వీటన్నిటిపైన కూడా జనం జాగృతం కావాలి. జనంలో వీటన్నిటిపైన చర్చ జరగాలి. జనం మేల్కొంటే ఇంకా జనం మేల్కొంటే ఈ రాష్ట్రాన్ని ఇంకెవరేం చేయగలరు? ఎటువంటి కుట్రలనైనా భగ్నం చేయగలిగినటువంటి శక్తి జనశక్తికి ఉంది. సరే, ఇక్కడ మనం చూసుకుంటే తనకు తాను గాయపరుచుకునేవాడు ఎవడైతే ఉంటాడో, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తుంటారు, తనకు తాను గాయపరుచుకునేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇతరులు దాడి చేయడం చాలా ఈజీగా చేయగలుగుతాడని చెప్పి, అలానే తన సొంత ఫ్యామిలీని ఎన్నో రకాల కష్టాలు పెట్టేటువంటి ఒక జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం ఎన్ని కష్టాలు పడ్డా ఇబ్బంది లేదనేటువంటి ఒక దూరంలో ఉండొచ్చు. సో ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు ఒక ఉన్మాదుల్లాగా తయారవబోతున్నారా,
ఖచ్చితంగా ఉగ్రవాదుల్లా తయారు కాబోతున్నారు వైసీపీ నేతలు అంటే ఏమంటారు? అంతే కదా మరి. ఏది అంతర్యుద్ధం అనే మాటలు నీ నోటి నుంచి వస్తాయా, నా నోటి నుంచి వస్తాయా? రాష్ట్రంలో ఎవరి నోటి నుంచైనా వచ్చినాయా? ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు? సిపిఐ, సిపిఎం, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా. ఎవరన్నా అంతర్యుద్ధం వస్తుంది జాగ్రత్త అన్నారంటే ఇవాళ గోరంట్ల మాధవ్ నోట జగన్మోహన్ రెడ్డి పలికిచ్చిన మాటగా దాన్ని చూడాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు సైనికుడిగా మారాలి. ఏది జన సైనికులుగా కేవలం జనసేన కార్యకర్తలే కాదు, ఇవాళ జనం అంతా కూడా జన సైనికులుగా మారితేనే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలరు. కూటమి ప్రభుత్వాన్ని మీరు గెలిపించి వదిలేస్తే కుదరదు. కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉంది. ఇది 94% మీరు ఓట్లు వేశారు. ఆ 94% ఇవాళ రక్షణ గోడలుగా ఈ కూటమి ప్రభుత్వానికి మారాలన్నమాట. ప్రజలే ఇవాళ రక్షక కవచాలుగా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి, ప్రజా తీర్పుకి నీకు న్యాయం జరుగుతుంది అన్నమాట. అవును అవును. సో చూద్దాం సార్, మొత్తానికి జగన్ ఎలాంటి కుట్రలు పన్నబోతున్నాడు, దీనికి గోరంట్ల మాధవ్ నోట్ల నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పదాలు మాత్రం చాలా గౌరవం అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.